జల్లికట్టుకు మద్దతుగా జరిగిన శాంతియుత ఆందోళనను దారి మళ్లించడానికి సంఘ వ్యతిరేక శక్తులు సంస్థలు ఎంతో ప్రయత్నించాయని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆరోపించారు. అలాంటి దుష్ట శక్తులను గుర్తించి చట్టం ముందుకు తీసుకొస్తామని ఆయన శాసనసభకు స్పష్టం చేశారు. మెరీనా తీరంలో ఆందోళన ఉగ్రరూపం దాల్చడానికి కారణాలపై ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించగా కొన్ని సంఘ వ్యతిరేక, జాతి వ్యతిరేక శక్తులు విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించినట్టు సీఎం తెలిపారు. ఆందోళనకారులు వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులను కోరగా అప్పటికే సుమారు 10,000 మంది వెనుదిరిగారని, ఆందోళనను దారి మళ్లించేందుకు దాదాపు 2,000 మంది మాత్రం అక్కడే ఉండిపోయారని ముఖ్యమంత్రి వివరించారు. కొందరు గణతంత్ర దినోత్సవం రోజున నల్ల జెండాలతో నిరసన తెలిపేందుకు సిద్దమయ్యారని, ఒసామా బిన్ లాడెన్ చిత్రపటాలతో ఉన్న వారిని గుర్తించినట్టు పన్నీర్ సెల్వం సభకు వెల్లడించారు. వారిని ఆధారాలతో సహా పట్టుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు జల్లికట్టుకు సంబంధించిన అన్ని పిటిషన్లపై ఈ నెల 31న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.